హాయ్ ఫ్రెండ్స్. కింగ్ నాగార్జున లేటెస్ట్‌గా చెన్నై ఈవెంట్‌లో 'కూలీ' ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చి నాగార్జున చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన తీరు సంచలన విజయంగా ప్రకాశించినట్టుగా తెలుస్తుంది. అయితే అయితే కింగ్ నాగార్జున 'కూలీ' సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా 'కూలీ' పై ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే లోకేష్ కనకరాజు దర్శకత్వం రూపొస్తున్న సినిమా ట్రైలర్, ఆడియో ఈవెంట్ మరింత హైప్ పెంచినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 'కూలీ' భారీ తరుణంతో నటిస్తుండటంతో ఈపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. రజనీకాంత్ కెరియర్‌లో 171గా వస్తున్న ఈ సినిమా గురించి నిత్యం ఏదో న్యూస్ వైరల్ అవుతుంది. చిత్రం దాదాపుగా 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలగా రెడీగా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా అంచనాలను వేరే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇందులో స్మగ్లర్ దేవా క్యారెక్టర్‌లో రజనీకాంత్ నటిస్తున్నట్లు, అతను ప్రతీకారం తీర్చుకునే మార్గంలో ఒక స్మగ్లర్ అని అర్థమవుతుంది. విలన్‌గా యాక్ట్ చేస్తున్న కింగ్ నాగార్జున డైలాగ్‌తో ట్రైలర్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాకి ముఖ్యంగా అనిరుద్ రవిచంద్ర అందించిన స్టైలిష్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌ను మరొక హైప్ లెవెల్ పెంచినట్టుగా తెలుస్తుంది. అయితే చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నాగార్జున మాట్లాడిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాలో నా పాత్ర తప్పకుండా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుందని, లోకేష్ కనకరాజు నా క్యారెక్టర్‌ని చాలా ఇండస్ట్రీ హిట్‌గా డిజైన్ చేశారని తెలుస్తుంది అని చెప్పారు. అంతేకాదు, ఒక 'కూలీ' సినిమా చూస్తే 100 భాషల్లో సినిమాలు చేసే అనుభూతి కలుగుతుందని, ఒక పవర్‌ఫుల్ ఫ్యాంటసీ మూవీగా రూపొందించారు కింగ్ నాగార్జున కామెంట్ చేశారు. నాగార్జున మాటల్లోనే చెప్పాలంటే రజనీ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫైర్. ఒక్క 100 లాంటి సినిమాలు ఈ ఒక్క సినిమాతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పాలి. ప్రేక్షకుల కత్తి లాంటిది ఈ సినిమా. నెలన్నరకున్న రోజు ప్రకారం ఆగస్టు 14 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికోసం వేచి ఉండాలి.